సార్ నమస్తే సార్. సార్ ఈరోజు ఎన్నికల దగ్గరికి వస్తున్న తరుణం. ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ లెక్కలు వాళ్ళు వేసుకుంటా ఉన్నారు. ఒక సామాన్యులుగా మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎలక్షన్‌లో ఎవరికి ఎక్కువ గెలుపు అవకాశం ఉంది? చంద్రబాబుకే ఎక్కువ ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే ఇప్పటి వరకు చూసాం, జగన్ చూసాం, అంతకుముందు చంద్రబాబుని చూసాం. ఫస్ట్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబుని చూసాం, రాజశేఖర రెడ్డిని చూసాం. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆ పథకాలు చూసి అన్నీ చూసి రాజశేఖర రెడ్డి ఓటేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత రోసయ్య వచ్చాడు. రోసయ్య వచ్చినప్పుడు పరిపాలన చూశారు. ఇప్పుడు తర్వాత మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, సపరేట్ స్టేట్ అయింది. అప్పుడు చూశాడు. ఇప్పుడు ఏది ఒక ఇల్లు కట్టుకుంటాం, వెంటనే అయిపోద్దండి ఇల్లు? అవదు. మినిమం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టుద్ది. రాజధాని అంటే ఏదో మామూలుగా ఇలా పెట్టేసి గోడ పెట్టి ఇటుక పెట్టేసి వెళ్ళిపోయేది కాదుగా. మొత్తం అంతా చూసుకోవాలి. డబ్బులు లోటు బడ్జెట్లో రాష్ట్రం విడిపోయింది. విడిపోయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ రావాలి, స్టేట్ గవర్నమెంట్లో వనరులు కావాలి. ప్రతి ఒక్కళ్ళు, మీరు నేను అందరూ సపోర్ట్ ఉంటేనే ఏదైనా. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటారు, నలుగురు తండ్రికి సపోర్ట్ చేస్తే ఇల్లు కట్టుకోగలుగుతాడు. నీదో దారి నాదో దారి ఆడిదో దారి అంటే ఎక్కడవుతుంది ఏదైనా సరే? ఇంట్లో నలుగురు ఇలా చెయ్యి ఇలా కలిస్తేనే ముందుకెళ్తుంది. నీ దారి నీది, నా దారి నాదంటే ఏది అవ్వదు. ఇప్పుడు చంద్రబాబు తప్పండి. ఏంటి తప్పు? ఏం చేశాడు? రాజధాని డెవలప్ చేయలేదు అంటున్నారు. రాజధాని అనేది ఇప్పుడు ఇంతకుముందు ముంబై కానీ ఢిల్లీ కానీ వెంటనే అయిపోయిందండి. వెంటనే అయిపోలే. అది ఇప్పుడు మనకేంటి ప్రత్యేక హోదా ఇవ్వలే. అది దానికోసం అడ్డం తిరిగాడు. మోడీ కూడా సపోర్ట్ చేయాలి కదా. ఏదో మట్టేసి పోయాడు అంతే. ఆలోచించాలి కదా, ఎప్పుడైనా కొంచెం ఆలోచించాలి. చంద్రబాబు అనేవాడు అంత ముందు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అతనికి ఓటేసి నెగ్గించారు. ఇప్పుడు జగన్ వచ్చి ఏం చేశాడు? 3 రాజధానులు కాదు, ఒక రాజధాని అని చెప్పి ముందే చెప్పుంటే జనాలు ఎటు ఓటు వేయాలనేది అప్పుడే ఆలోచించుకునేవారు. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను 3 రాజధానులు చేస్తానంటున్నాడు. 3 రాజధానులు ఏంటి? ఇక్కడ ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అయిపోయి ఉంది, దాన్ని కొత్తగా డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విజయవాడ ఉంది, మరి అమరావతి డెవలప్ చేయాలిగా. అక్కడ కూడా ఎక్కడ చూసినా మామూలుగా డెవలప్ అంటాడు. ఏం చేశాడు? పథకాలు పెడితే డెవలప్ వచ్చేస్తుందా? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు అంటే మీ సంక్షేమ పథకాల పేరు చెప్పారు. గత ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ అందుతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరికి వస్తుంది? వాళ్ళకు ఓటు వేసిన వాళ్ళు. ఇప్పుడు ఆ కార్పొరేటర్ ఉన్నాడు, ఏమండి వీడికి ఇవ్వండి, వీడు మన పార్టీ, వీడికి ఇవ్వండి అన్న ఓడికి వస్తుంది, లేని ఓడికి రావట్లే. వాడు లబోదివ్వని కొట్టుకుంటున్నాడు. ఈ రోజు పెట్రోల్ మిగిలిన అన్ని స్టేట్లోనే పెట్రోల్ తగ్గించింది, ఈ స్టేట్లో తగ్గించలే. ఎందుకని? ఎవడన్నా ఆలోచించాడు? ఒక్కడన్నా ఆలోచించాడా? ఇప్పుడు పెరుగుదల అనేది ఏ గవర్నమెంట్ అన్నా పెరుగుద్ది తగ్గుద్ది, దాన్ని నేను తప్పట్ను. ఇప్పుడు కనీసం సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించింది, మరి ఇక్కడ కూడా తగ్గించాలిగా. అంతకుముందు ఏమన్నాడు? ప్రతి స్టేట్లోనే పెట్రోల్ తగ్గింది, ఇక్కడ తగ్గలేదు, అది తిరిగికూడదు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేశాడు? కరెంటు బిల్లు అంత దారుణం. చెత్త పన్ను ఎప్పుడన్నా ఉందా? ఇప్పుడు చెత్త పన్ను రెంట్. ఇప్పుడు మేము సపోజ్ ఇప్పుడు ఇంట్లో ఉంటాం, మేము వేరే ఇంటికి వెళ్తాం, మీరు అక్కడ కడితే నాకు సంబంధం లేదు, ఇక్కడ కట్టండి అంటున్నారు. ఎన్నిసార్లు కడతాడు? సామాన్య ఎంప్లాయ్ 10,000. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి, 10,000, 12,000, 13,000. ఆడు ఎలా బతుకుతాడు? ఇప్పుడు కనీసం ఆలోచించ. కరెంటు బిల్లు దారుణంగా పెరిగిపోతుంది. ఇన్నిసార్లు పెరగడానికి ఒక్కడన్నా ఆలోచిస్తాడు కదా. ఏంటి ఇన్నిసార్లు పెరిగింది కదా కరెంటు బిల్లు అని ఆలోచిస్తాడు కదా. మరి అది ఎవడు చూశాడు? తెలుగుదేశం వైసీపీ అని కాదండి, సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా థింకింగ్ చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ వల్ల మనకి ఏంటి లాభం, ఏంటి ఈ గవర్నమెంట్లో ఎన్ని జాబులు ప్రొవైడ్ చేశారు. ఓకే, ఆ చంద్రబాబు నాయుడు ఎదవ వేస్ట్ చేయలేదు. వీడేం చేశాడు? ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఒక్క కంపెనీ. నేను ఈ కంపెనీ తీసుకొచ్చానని చెప్పేసి చెప్పమనండి. మేనిఫెస్టో 99% పూర్తి చేసామని చెప్తాను. నేనే చెప్తానండి, 100 అబద్ధాలు చెప్తాను. నేను కూడా నమ్మేస్తారా? నేను పలానా కంపెనీలో చేస్తాను, నేను హీరోని. అవును, అదేనండి, నేను అదే చెప్తాను. ఒక కంపెనీలో నేను జాబ్ చేస్తున్నాను, నేను హీరోని అంటాను. మీరు నమ్మేస్తారా? నేను మా ఊరు వెళ్ళి, మాది వెస్ట్ గోదావరి, మా ఊరు వెళ్ళి నేను తోపురా విజయవాడలో నేను చెప్తే ఇదిరా అని చెప్తున్నా. ఎంతమంది నమ్ముతారు చెప్పండి? గేదెలు కాసుకున్నాడు, ఆవులు కాసుకున్నాడు, నేను చెప్పే పిచ్చి మాటలు నమ్ముతాడు. చదువుకున్నాడు ఏం చేస్తాడు? నా టాలెంట్ ఏంటో వాడికి తెలుస్తుంది. వీడు ఏం చేశాడు, వీడు బతికేంటి, అసలు ఏంటని ఆలోచిస్తాడు. మా చదువుకున్నాడు ఏం చేస్తాడు? అమ్మో అంటే ఈ రోజు రాష్ట్రంలో కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు. కులం అంటున్నారండి. కులం కూడాడుద్దా? మతం మంచం వేస్తుందా? మీ కులం మీకు కూడాడుద్దండి? మీ మతం మీకు మంచం వేస్తుందా? మరి నా కులం కదా, నువ్వు నా ఇంట్లో రోజు అన్నం తింటారా అంటదా? నా మతం కదా అని చెప్పి రోజు మంచం వేసి పడుకోబెడతాడా? ప్రతి ఒక్కడికి కులం అంటున్నారు తప్ప చదువు
చదువుకుని కూడా ఇంకా కులమని ఏడుతున్నారు. ఏమండి, ఎవడ కులం ఎవడికి కూడి పెడితే, ఎవడ మతం వాడికి మంచం వేసి పెడితే, నా ఇంట్లో పడుకోరా నా మతం కాదు అంటాడండి. ఒక్కడన్నా అంటాడా? కొంచెం ఆలోచించట్లేదు. చంద్రబాబు కమ్మోడు, కమ్మోళ్ళు అందరూ ఆడికి ఓట్లు వేస్తారు. ఏంటంటే కమ్మోళ్ళు ఒక్కడే చదువుకుంటున్నాడు ప్రపంచం మీద. ఎంతమంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎంతమంది బాగుపడ్డారు? హైటెక్ సిటీలో కమ్మోళ్ళు ఒక్కడే ఉద్యోగం చేస్తున్నారండి. అందరూ అన్ని కులాల వాళ్ళు చేస్తున్నారుగా, అందరూ బాగుపడ్డారుగా. ఒక ముద్ర ఇయ్యాలంతే.